కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మంత్రివర్గ విస్తరణ నిజామాబాద్ జిల్లా బోధన్ కాంగ్రెస్ నేతల్లో కల్లోలం సృష్టిస్తోంది. సీనియర్ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలంతా పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోగా తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగిస్తున్న మూకుమ్మడి రాజీనామాలపై బోధన్ కాంగ్రెస్ నేతలు వెనక్కి రావటం లేదు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 31 మంది నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు నియోజకవర్గ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బోధన్ కాంగ్రెస్ పార్టీలో కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే 31 మంది కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇవాళ నిరసనలు కూడా చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే నిరసనలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ నేతలంతా సమావేశమవుతారు బోధన్లో. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ప్రధానంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులంతా ఇదే డిమాండ్తో నిన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తమ రాజీనామా పత్రాలను అందజేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నాం, తమ జిల్లాకు ప్రాతినిధ్యం కరువైంది, మంత్రివర్గంలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్ విస్తరణలోనే మొదటి దఫాలోనే సుదర్శన్ రెడ్డికి అవకాశం రావాల్సి ఉండగా అప్పుడు కూడా అవకాశం దక్కలేదు. రెండో విస్తరణలో అయినా అవకాశం కల్పిస్తారని అందరూ ఊహించారు. కానీ ఊహలకు అందని విధంగా సామాజిక సమీకరణల నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి పదవి దక్కలేదు. దీంతో ఆయన మనస్తాపం చెందారు, అలకబూనారు. సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఆయనతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు, బుజ్జగించారు. మూడో విడత విస్తరణలో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే అయినప్పటికీ సుదర్శన్ రెడ్డి మాత్రం ఇంకా మౌనం వీడలేదు, మౌనం దాల్చారు. ఎవరు కూడా తనను కలిసేందుకు హైదరాబాద్ రావద్దంటూ కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 4 గెలిచారు. వారిలో సుదర్శన్ రెడ్డి మాత్రం సీనియర్గా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ క్యాబినెట్లో 2 శాఖల్ని నిర్వర్తించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వైద్య శాఖ మంత్రి కూడా సుదర్శన్ రెడ్డి సేవలు అందించారు. అయితే ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. కానీ నిజామాబాద్ జిల్లాకు మాత్రం మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయింది. 2 సార్లు విస్తరణ జరిగినప్పటికీ నిజామాబాద్ జిల్లా నేతలను మాత్రం రేవంత్ క్యాబినెట్లోకి తీసుకోలేదు. దీనికి సామాజిక సమీకరణాలు కారణాలుగా చూపెడుతున్నారు. కానీ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు పార్టీ పదవులకు అయితే రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాల నుంచి వెనక్కి తగ్గలేమంటున్నారు. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని ఒకవైపు అధిష్టాన పెద్దలు సూచిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ప్రకటన రావాలి. తమ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో తమ నిరసనలు కొనసాగిస్తామని చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూస్తాం. ఆలోపు అవకాశం కల్పించకపోతే మాత్రం భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని మాత్రం హెచ్చరిస్తున్నారు. సో మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ బోధన్ కాంగ్రెస్లో కల్లోలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నేతలతో పాటు బోధన్ సంబంధించిన సుదర్శన్ రెడ్డి అనుచరులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. సో కాంగ్రెస్ బోధన్లో చెలరేగిన ఆందోళనకు సంబంధించి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలా నచ్చజెప్తుంది అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ మాత్రం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక కల్లోలం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, బోధన్ నుంచి.